నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. తెలంగాణ రాష్ట్ర కోసం కేసీఆర్ ఎంతో కష్టపడ్డాడు. రాష్ట్రాన్ని సిద్ధింపజేసి 9 సంవత్సరాల పాటు ప్రజలకు పాలన అందించారు. అలాంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయనతో సొంత కుటుంబ సభ్యులైన మాట్లాడడానికి భయపడేవారు. ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత మధ్య రాష్ట్ర రాజకీయమంతా నడిచింది. ఏ నిర్ణయాలైనా ఈ కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ముందుకు వెళ్లేవారు. ఈ విధంగా వారు అధికారంలో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా రాష్ట్రాన్ని పాలించారు. కానీ మొన్నటి ఎలక్షన్లో జనాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో కవిత కూడా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి కొన్నేళ్ల పాటు జైలులో ఉండి రిలీజ్ అయింది. ఇక ఈమె ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొన్నదో అప్పటి నుంచి కేసీఆర్ ఆమెను పక్కన పెట్టడం మొదలు పెట్టేశారు. దీంతో విసుగు చెందిన కవిత వారి కుటుంబంతో కాస్త విభేదాలు పెట్టుకుంటూ వస్తుంది. ఇక చివరికి జాగృతి పేరుతో కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేసేసింది. అలాగే కేటీఆర్ను, హరీష్ రావును, సంతోష్ రావులను నిందించింది. ఇంతలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ అవ్వడంతో కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కేసీఆర్ కు మరక అంటించాలని చూస్తున్నారని చెప్పింది. ఇదే క్రమంలో కోపానికి వచ్చినటువంటి కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయించేశారు. ఇక కట్ చేస్తే కవిత ఈ విధంగా కుటుంబంపై తిరుగుబాటు బావుట ఎగరవేయడానికి బలమైన కారణం ఉందని అంటున్నారు. అయితే ఆస్తుల పంపకం విషయంలో కవితకు కేసీఆర్ మొండి చెయ్యి చూపించారని తెలుస్తోంది. ఆమె ఆస్తులు పంచాలని కేసీఆర్ కు చెప్పినట్టు సమాచారం. కేసీఆర్ దీనికి ససేమిరా అనడంతో ఆమె తిరుగుబాటు మొదలుపెట్టిందట. ఆస్తులు పంచుతారా లేదంటే మీ అవినీతి బయట పెట్టాలా అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా కేసీఆర్ ను బ్లాక్మెయిల్ చేస్తూ తనకి రావాల్సిన వాటా తనకి ఇవ్వాలని కవిత వార్నింగ్ ఇస్తుందట. మరి చూడాలి, కేసీఆర్ కవితకు లొంగిపోయి ఆమె నిర్ణయం ప్రకారం ఆమెకు రావాల్సిన వాటా ఇస్తారా లేదంటే ఆమెతో ఏం కాదని సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తోంది.